Hello, my followers. Yesterday we learned few concepts about the trigonometry. మనం నిన్న ఏం నేర్చుకున్నామంటే కొన్ని కాన్సెప్ట్లు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్లు నేర్చుకోవడమే కాదు, ఆ కాన్సెప్ట్లు మనం ఎలా యూజ్ చేయాలి, దాని నుండి మనం సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. అవి ఈ రోజు మనం తెలుసుకుందాం. నిన్న కాన్సెప్ట్ ఏమేమి నేర్చుకున్నామంటే మనము వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీ అనేది నేర్చుకున్నాం. ట్రై అంటే 3, గోనో మీన్స్ సైడ్స్, మెట్రీ మీన్స్ వాటి మెజర్మెంట్ అనేది సైడ్స్ మెజర్మెంట్స్. ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం అంటే మనము ట్రిగ్నోమెట్రీ రేషియోస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకో లాస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం అంటే పైథాగరస్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నామంటే పైథాగరస్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకేనా, పైథాగరస్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నిన్న క్లాస్లో మనం ఈ 3 కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఎలా యూజ్ అవుతాయి, ఈ పైథాగరస్ థీరం ఎలా యూజ్ అవుతాయి అనేది నేర్చుకున్నాం. సో ఎగ్జాంపుల్ పైథాగరస్ ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. పైథాగరస్ థీరం how to use the Pythagoras theorem. Pythagoras theorem is applicable for only right angled triangle. So this is the right angle triangle. Any one of the angle becomes 90 degrees. ఏదైనా ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో ABCD అనేది ట్రయాంగిల్. సో AB is one side, BC is the one side and H is the one side. సో ఈ ట్రయాంగిల్ మనకు సైడ్స్ ఏమేమి ఇచ్చారంటే AB ఇచ్చారు. AB అనేది 4 సెంటీమీటర్ ఇచ్చారు. B అనేది ఏమి ఇచ్చారు, BC అనే సైడ్ ఏమి ఇచ్చారంటే మనకు 3 సెంటీమీటర్ ఇచ్చారు. ఫైండ్ ఏమన్నారంటే AC ఫైండ్ చేయండి అంటున్నారు. సో నిన్న నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏదైనా 90 degrees కి ఆపోజిట్ లైన్ ఉంటే దానికి మనం ఏమన్నామంటే హైపోటనస్ అంటాం. హైపోటనస్ అంటే H తోటి అంటాం. సో కింద వర్టికల్ లైన్ ఉంటే దాన్ని మనం ఆల్టిట్యూడ్ కూడా అనొచ్చు, లేకపోతే ఆల్టిట్యూడ్ అంటే హైట్ కూడా అనొచ్చు. సో మనం ఏ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో కిందిది బేస్ అంటే B. సో మనకు ఇప్పుడు మనకు ఏ ఫార్ములా యూజ్ అవుతుంది, మనకు సైడ్ అనేది AB సైడ్ తెలుసు, మనకు BC సైడ్ తెలుసు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటుందంటే AC. యూ షుడ్ బి ఫైండ్. నౌ దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ AC. సో హౌ టు వి ఆర్ గోయింగ్ టు ఫైండ్, ఎలా ఫైండ్ చేసుకోవాలి? మనకు పైథాగరస్ లో ఒక ఫార్ములా చెప్పాను. ఫార్ములా ఏంది? H² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B². హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ అదర్ సైడ్స్. ఓకేనా, H². సో మనకు H అనేది రావాలంటే మనం ఈ స్క్వేర్ ని రిమూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చేసాడు AB అనేది ఎంత సెంటీమీటర్, AB అనేది 4 సెంటీమీటర్స్. AB is the 4 centimeter. Next BC is the how much? BC అనేది 3 centimeter. మనకి H తెలియదు. H ఫైండ్ అవుట్ చేయండి అంటుంది. You are going to finding value of H ఎలా వస్తుంది? H is equal to substituting value. A² అనేది ఎంత ఉందంటే 4² ప్లస్ B అనేది ఎంత ఉందంటే మనకు 3² అండర్ రూట్. సో ఇప్పుడు A ఎంత వస్తుంది, H ఎంత వస్తుంది అంటే A². 4² का వాల్యూ ఎంత అంటే 16, 3² का వాల్యూ ఎంత అంటే 9. H ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 25. సో 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మీన్స్ ఎంత సెంటీమీటర్ అంటే 5 సెంటీమీటర్. మనకి H ఎంత వచ్చిందంటే 5 సెంటీమీటర్. సో పైథాగరస్ థీరం అనేది ఎట్లా యూజ్ అవుతుందంటే ఏదైనా రెండు సైడ్లు ఇచ్చి మనకు మూడో సైడ్ తెలియకుంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సార్, what is the relation between Pythagoras theorem and trigonometric ratios? సో పైథాగరస్ కి మనం ఈ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అర్థం కావాలంటే మనకు పైథాగరస్ థీరం కాన్సెప్ట్ రావాలని నేను నిన్న క్లాస్ లో చెప్పాను. సో వాట్ ఈస్ ద రిలేషన్? సో మనకు ఈ రేషియోస్ రావాలంటే మూడు సైడ్లు రావాలి, 3 సైడ్స్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, అందుకే ఇప్పుడు చూడండి. సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏమొచ్చిందంటే ఇప్పుడు చూడండి ABC. మనకి H వాల్యూ ఎంత వచ్చిందంటే 5 సెంటీమీటర్. సో ఏ వాల్యూ, ఆల్టిట్యూడ్ వాల్యూ ఎంత ఉందంటే 4 సెంటీమీటర్. సో నెక్స్ట్ బేస్ వాల్యూ B ఎంత ఉందంటే 3 సెంటీమీటర్. సో ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది. సో 90 degrees.
సో ఇప్పుడు మన కాన్సెప్ట్ సైడ్ ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ లో పోవాలి. రేషియోస్ అంటే ఇప్పుడు మన తీటా ఇక్కడ తీసుకున్నాం అనుకో, తీటా ఇక్కడ తీసుకుంటే మనకు రేషియోస్ ఎట్లా వస్తాయి. ఇప్పుడు సైన్ టీటా, సైన్ టీటా నేను ఏం చెప్పినా, సైన్ టీటా అనేది టీటా ఎక్కడ ఉంటే దాని ఆపోజిట్ లైన్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. దిస్ ఈస్ ఆపోజిట్ 90 degrees కి ఎగ్జాక్ట్లీ ఏదైతే దాన్ని హైపోటెనస్ అంటామంట. పైథాగరస్ లో కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ లో కూడా 90 degrees కి ఆపోజిట్ ఏ లైన్ ఉంటే ఆ లైన్ ఎప్పుడైనా హైపోటెనస్ అవుతుంది. కానీ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ లో తీటా వచ్చేసరికి తీటా ఎక్కడ చేంజ్ అయితే అక్కడ మనకు ఆపోజిట్ సైడ్ చేంజ్ అవుతుంది, బేస్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు సైన్ టీటా ఏమన్నా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ టీటాకు టీటా ఏది ఉంటే దానికి ఆపోజిట్ సైడ్ ఏదంటే ఏబి, ఏబి అనేది ఆపోజిట్ సైడ్, దానికి హైపోటెనస్ ఏముందంటే ఏసి. సో వాల్యూస్ ఎట్లా వస్తున్నాయి చూడండి. మనకు పైథాగరస్ ఎట్లా ఉంది, పైథాగరస్ అనేది ఒక తెలియని సైడ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి పైథాగరస్ యూజ్ అయింది. సో పైథాగరస్ నుండి తెలుసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఎట్లా యూజ్ అవుతుంది, ట్రిగ్నోమెట్రీ రేషియోలో ఎట్లా యూజ్ అవుతుంది అంటే చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సైన్ టీటా అనేది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంత ఉంది 4 cm బై హైపోటెనస్ 5. ఓకే, సో ఇప్పుడు కాస్ టీటా, కాస్ టీటా నేనేమన్నా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే తీటా ఎక్కడ ఉంటే దాని కింది లైనే తీటా, వేర్ ద లొకేటెడ్ తీటా దట్ బిలో లైన్ బికమ్స్ అడ్జసెంట్ సైడ్. ఓకే, దాని కింది లైనే మనకి ఏమవుతుంది అంటే అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏది అంటే బీసీ బై హైపోటెనస్ అంటే ఏసీ. సో బీసీ ఎంత ఉందంటే 3 cm బై ఏసీ, ఏసీ ఎంత ఉందంటే 5 cm. సో సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్ అయితే మనకి ఏమి ఉంటుంది అంటే 5/3. ఓకే, సో నెక్స్ట్ tan టీటా. మనం tan టీటాకి ఏం రాసుకోవచ్చు అని అన్న, tan టీటాకి మనం ఏం రాసుకోవచ్చు అని అన్న sin టీటా, sin టీటా బై cos టీటా రాసుకోవచ్చు. బైహార్డ్ చేయొద్దు, సబ్జెక్ట్ ని తెలుసుకోవాలి. tan టీటా బై sin టీటా, మనం ఏది రెండు మూడు బైహార్డ్ చేసుకోవాలి అంతే, మిగతా అన్ని అవే వచ్చేసాయి. sin టీటా, cos టీటా, tan టీటా ఈ రెండు తెలిస్తే కూడా ఇది కూడా ఈజీ, ఎందుకంటే tan టీటా మనం sin టీటా cos టీటా నుంచి రాసుకుంటున్నాం. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు sin టీటా బై cos టీటా. సో sin టీటా వాల్యూ ఏముంది 4/5 ఉందా లేదా? ఎస్. cos టీటా వాల్యూ ఏముంది 3/5. ఓకే, 3/5. దిస్ ఈస్ ద వాట్ ఈస్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ ఉంటే మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేసుకోవాలి. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పైన ఫ్రాక్షన్ ఏం చేంజ్ అవ్వదు, సెకండ్ ఫ్రాక్షన్ అయితే న్యూమరేటర్ బికమ్ డినామినేటర్స్. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 5/5 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4/3. సో ఆన్సర్ ఏముందంటే 4/3. లేదా tan టీటా బికమ్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది 4 cm బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 3 cm. ఇట్లా కూడా. సో ఇప్పుడు మనకి ఏం రావాలంటే కాస్ టీటా రావాలి, సారీ కోసెక్ టీటా రావాలి. కోసెక్ టీటాకు ఏం రాద్దాం అనుకుంటాను నేను, sin టీటా బై కాస్ టీటా, sin టీటా బై కాస్ టీటా. సో sin వాల్యూ ఎంత ఉంది 4/5. సో ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి మనం రొటేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5/4. ఆన్సర్ వచ్చే కాస్ టీటా వచ్చే. మనకు రావాల్సింది ముఖ్యం వాట్ ఎవర్ ద మినిమం నీడెడ్ వాల్యూస్, sin టీటా, cos టీటా, tan టీటా. రిమైనింగ్ 3 టీటాస్ రిక్వైరింగ్ వెరీ ఈజీ. సో నెక్స్ట్ ఏదంటే మనకు ఏదంటే సెక్ టీటా. సెక్ టీటాకి ఏం రాసుకోవచ్చు అన్న నేను 1/cos టీటా రాయొచ్చు. 1/cos టీటా అంటే 1/cos టీటా వాల్యూ ఎంత ఉంది, ఎంత 3/5. 3/5 కాబట్టి ఇది రొటేట్ అయితే మనకి ఎంత అవుతుంది అంటే 5/3. సో నెక్స్ట్ cot theta. Cot theta is equal to 1/tan theta. So tan theta values how much 4/3. So when you are reversing these values, so 3/4. Okay, you are all of you understanding how we are getting the answers. What are the relation between Pythagoras theorem and ratios of trigonometry? మనకు పైథాగరస్ థీరం ఫార్ములా నుండి మనం ఒక సైడ్ తెలియని సైడ్ కి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత రేషియోస్ ఎట్లా రాస్తున్నాం చూడు, డిపెండింగ్ ఆన్ టీటా టు we are రైటింగ్ రేషియోస్. సో ఇక్కడ చూడండి sin టీటా, cos టీటా, tan టీటా. ఓకే, యు టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ ఎగ్జాక్ట్లీ 90 degrees. 90 degrees కి ఆపోజిట్ లైన్ ఏది ఉంటే దాన్ని మనం హైపోటెనస్ అంటాం. ఇదే వర్టికల్ లైన్ ఉంది కాబట్టి మనం ఏమంటాం అంటే ఆల్టిట్యూడ్ అంటాం. Q అనేది మనకు బేస్ వచ్చేసి బేస్. ఓకేనా? సో మనకి ఇప్పుడు సైడ్
పీక్యూ ఎంత ఉందంటే 5 సెంటీమీటర్ ఉంది. నెక్స్ట్ పిఆర్ ఎంత ఉందంటే మనకు 9 సెంటీమీటర్ ఉంది. సో మనకు తెలియదు ఏంటంటే క్యూఆర్ తెలియదు. ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? మనకు కావాల్సింది పైథాగరస్ థియరం. రెండు సైడ్లు ఇచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మూడో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే మనకు తెలియదు ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడం. h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లేకపోతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా చూడు. h స్క్వేర్ మీన్స్ h ఎంత వచ్చి పిఆర్ ఎంత ఉంది 7 సెంటీమీటర్. పీక్యూ ఎంత ఉంది 5 సెంటీమీటర్. మనకు తెలియంది క్యూఆర్, బి తెలియదు. సో హెచ్ ఎంత అంటే 7 స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ తెలియదు, సారీ 5 స్క్వేర్ ప్లస్ బి అనేది తెలియదు కాబట్టి మనకి బి స్క్వేర్ అట్లే అవుతుంది. సో ఇదంతా 29 మైనస్ 25 ప్లస్ బి స్క్వేర్. సో మనకు బి స్క్వేర్ కావాలి కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తున్నాం. సో పాజిటివ్ ఇక్కడ వస్తే నెగిటివ్ అవుతుంది బి స్క్వేర్. ఓకే, సో ఇదంతా తీసేస్తే ఎంత వస్తుంది? 49 మైనస్ 25 తీసేస్తే ఎంత వస్తుందంటే 4. ఇదంతా ఎంత 24 వస్తుంది. ఇదెంత 24 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఎంత 24. సో మనకు బి స్క్వేర్ ఇక్కడ రావాలంటే మనకు 24 స్క్వేర్ రూట్ ఆఫ్ బి. 24 స్క్వేర్ రూట్ ఆఫ్ బి. సో బేస్ ఎంత వచ్చిందంటే 24 ఆఫ్ అండర్ రూట్ వచ్చింది. సో ఇప్పుడు మన తీటా ఇంతకు ముందు ఇక్కడ తీసుకున్నాం. సో తీటా ఇక్కడ తీసుకోండి, తీటా ఇక్కడ తీసుకోండి. తీటా ఇక్కడ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇది ఆపోజిట్ లైన్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇది హైపోటెనస్ మనకు తెలుసు. సో కిందిది ఏదైతుందంటే బేస్ అవుతుంది, కిందిది ఏదైతుందంటే బేస్ అవుతుంది. సో ఇప్పుడు సైన్ తీటా ఏమవుతుంది అంటే సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ మీన్స్ తీటా ఎక్కడ చేంజ్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ అండర్ రూట్ ఆఫ్ 24 బై హైపోటెనస్ ఎంత 7. ఓకే, నెక్స్ట్ కాస్ తీటా వచ్చేసి అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే తీటకు ఏది కింది ఉంది ఆపోజిట్ కాకుండా ఏది కింది ఉంది అంటే 5 బై హైపోటెనస్ ఎంత 7. సో నెక్స్ట్ ఎంత tan తీటా. నెక్స్ట్ tan తీటా. సో tan తీటా చూడండి, tan తీటా ఎంత? tan తీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, సారీ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. తీటకు ఏది ఆపోజిట్ లైన్ ఉంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 20 అండర్ రూట్ ఆఫ్ 24 బై హైపోటెనస్ ఎంత ఉంది, సారీ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 5. ఈ మూడు వస్తే మనం మిగతా కోసెక్ తీటా, సెక్ తీటా అండ్ కాట్ తీటా వెరీ ఈజీ. ఈ మూడు మనకు తెలిసి ఉంటే కోసెక్ తీటా, కాస్ తీటా వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ యు అబ్జర్వ్ వన్ మోర్ ప్రాబ్లం. రిలేషన్ ఎట్లా ఉంటుంది, రేషియోకి పైథాగరస్ థీరంకి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి. మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే సైన్ తీటా ఒక క్వశ్చన్ వచ్చేసి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 దెన్ ఫైండ్ కాస్ తీటా మైనస్ మనకి ఏం ఫైండ్ చేయమంటారంటే కాస్ తీటా మైనస్ tan తీటా. క్వశ్చన్ ఎలా ఇచ్చారు చూడండి. సైన్ తీటా 3/4 దెన్ ఫైండ్ ద కాస్ తీటా మైనస్ tan తీటా. ఎట్లా లాజిక్ ఉంది చూడండి. సో మనకి ఏం తెలుసుకోవాలి, సైన్ తీటా అనేది ఎప్పుడు ఉంటుంది ఆపోజిట్. సో మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఏ బి సి. సో ఇక్కడ మన ఎగ్జాక్ట్లీ ఒక 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇదైతే ఏమవుతుంది మనకు హైపోటెనస్ హెచ్. సో ఇక్కడ సైన్ తీటా మనం తీసుకునే తీటాను బట్టి మనకు వాల్యూ ఉంటుంది. సో సైన్ తీటా మన డెఫినేషన్ ఏమి నేర్చుకున్నాం, ఆపోజిట్ సైడ్. పైనది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో 3 ఏం తీసుకోవాలంటే ఆపోజిట్ సైడ్. కిందిది ఏమవుతుందంటే హైపోటెనస్. ఓకేనా? సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ వచ్చినప్పుడు మనం తీటా ఎక్కడ తీసుకుంటే డిపెండింగ్ ఆన్ తీటా. నేను ఇక్కడ తీటా తీసుకున్నాం అనుకో, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. సో ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నేను తీటా ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో నేను తీటా ఎక్కడ తీసుకుంటున్నా, ఐఎమ్ టేకింగ్ తీటా హియర్, దెన్ బికమ్ ఆపోజిట్ సైడ్. కొంచెం ఆపోజిట్ సైడ్ ఏదైతుందంటే తీటకు ఏది ఆపోజిట్ లైన్ ఉందో అదే ఆపోజిట్. ఇది ఎంత ఇచ్చిందంటే 3 సెంటీమీటర్. సో నెక్స్ట్ ఇది కిందిది బి హైపోటెనస్. కింద ఏముంది సైన్ తీటాకు హైపోటెనస్ అంటే ఎంత ఇచ్చిండ్రు మనకు 4 సెంటీమీటర్ ఇచ్చిండ్రు. సో మనకు బీసీ తెలియదు,
బేస్ అనేది తెలియదు, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ తెలుసుకోవాలంటే రెండు సైడ్లు ఇచ్చి ఒక సైడ్ తెలియదంటే మనకి ఏముంది ఫార్ములా, పైథాగరస్. సో రిలేషన్ చూడండి, పైథాగరస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు, హెచ్ వాల్యూ తెలుసు మనకు, సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ కూడా తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి. బి వాల్యూ తెలియదు మనకు, బేస్ వాల్యూ తెలియదు. సో 16 ప్లస్ 9 ప్లస్ 3 బి స్క్వేర్. సో ఇది ఇక్కడ రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే బి స్క్వేర్ ఎంత వస్తుంది అంటే చూడండి 7 బి స్క్వేర్. సో మనకి ఇప్పుడు 7 బి స్క్వేర్ మీన్స్ మనకు ఓన్లీ బి వాల్యూ మాత్రమే కావాలి. సో అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ని రిమూవ్ చేస్తే మనకు స్క్వేర్ రూట్ వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ బి. సో బి వాల్యూ ఎంత, రూట్ 7. బి వాల్యూ ఎంత, రూట్ 7. మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండ్రు, ఫైండ్ ద కాస్ థీటా బై మైనస్ tan థీటా, సారీ కాస్ థీటా మైనస్ tan థీటా. సో ఇప్పుడు మనకి తెలుసు థీటా వాల్యూ తెలుసు, మనకు రేషియోస్ నేర్చుకున్నాం. సో కాస్ థీటాకి ఏమొస్తుంది, కాస్ థీటాకి అయితే మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో అడ్జసెంట్ ఎప్పుడు అవుతుంది, థీటాకి ఏదైతే కింద ఉందో ఆ లైన్ అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ ఎంత, రూట్ 7 బై హైపోటనస్ ఎంత ఉంది, 4 ఉంది, మైనస్ tan థీటా. tan థీటా ఏముంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎప్పుడు అవుతుంది, థీటాకి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉందో అది ఆపోజిట్ సైడ్. 3 బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, రూట్ 7 ఉంది, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, రూట్ 7 ఉంది. సో ఎల్సిఎం తీయాలి. ఇప్పుడు ఈ రెండు అలగ్ అలగ్ వాల్యూస్, డినామినేటర్స్ అలగ్ అలగ్ ఉన్నాయి కాబట్టి మన ఎల్సిఎం ఎంత అంటారు, 4 రూట్ 7. 4 రూట్ 7 అలగ్ అంటే ఈ రెండు రూట్ 7 ఇంటూ రూట్ 7 మైనస్ ఇదెంత అంటే 3 ఇంటూ 4. సో ఇది ఆన్సర్ ఎంత ఉందంటే రూట్ 7 ఇంటూ రూట్ 7 7 అవుతుంది, మైనస్ ఎంత అంటే 12 బై 4 రూట్ 7, 4 రూట్ 7. సో ఇప్పుడు ఎంత ఆన్సర్ ఎంత అవుతుందంటే మైనస్ 5 బై 4 రూట్ 7, మైనస్ 5 బై 4 రూట్ 7. చూడండి ఒకసారి లాజిక్ చూడండి, పైథాగరస్ కి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కి కనెక్షన్ ఎట్లా ఉంది. బేసిక్స్ నేర్చుకోవడమే కాదు, దానికి ఎగ్జిక్యూషన్ చేయడం ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి. మనకి జస్ట్ ఫస్ట్ ఏం చెప్పిండ్రు, పైథాగరస్ లో రెండు సైడ్లు ఇచ్చి సైన్ థీటా కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటుండు. ఇప్పుడు అతను ఏం చెప్పిండంటే మనకు సైన్ థీటా కాస్ థీటాలో వాల్యూ ఇచ్చిండు, వాల్యూ ఇచ్చి దాని తర్వాత కాస్ థీటా సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇట్లా ఇస్తేనే మనకి ఇక్కడ పైథాగరస్ థీరం కూడా యూజ్ అయింది, పైథాగరస్ థీరం కూడా యూజ్ అయింది, అదే విధంగా మనకు రేషియో కూడా యూజ్ అయింది. సో ఇదే విధంగా మీరు క్వశ్చన్ ఫర్ యూ tan theta is equal to 4 by 3, then find cot theta minus sec theta, then find cot theta minus sec theta. Okay, next remaining tomorrow classes I am going to teach trigonometry values. Okay na, trigonometry values and some problems on these concepts also. So don't miss every day my classes. You subscribe the channel and watch my videos every day and increase your knowledge in mathematics subjects. Okay, thank you to everyone.